సొంత ఊరు గంగపుత్రులు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్ వలస లాంటి పలు సినిమాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాక్రోచ్. అభిలాష్ సుంకర, ఫ్రేమసన్, నవీన్ తీర్థ పలువురు ముఖ్య పాత్రలను నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రమోషన్ మీట్ నిర్వహించిన మేకర్స్ సినిమాను మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. వీళ్ళు వచ్చేసి వైజాగ్ సిటీలో చాలా క్రైమ్స్ చేసిన రౌడీ షీటర్. మన ప్రొడ్యూసర్ గారు రమ్మంటే రిమాండ్ నుంచి తీసుకొచ్చాను వీళ్ళని. చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఉన్న రెడ్ బుక్నే కొట్టేశారండి వీళ్ళు. మా స్టేట్లో అల్లకొల్లోలంగా ఉంది. ఎంత బతిలాంటే నిజం చెప్పట్లేదు. చెప్పండి. నా పేరు కాకరోజ్ సారు. గాజువాకలో చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఉన్నాయి సారు. నాకు ఆ రెడ్ డైరీకి సంబంధం లేదు సారు. నేను సీఎం దగ్గర ఉంటాను. మా రేటు తెలియదు సారు. నన్ను ఒగ్గేసేయండి సారు. నా పేరు సీన్ సార్. నేను ఎవరైనా చంపితే పట్టుకోసి బోటి తీసి అలవటం సార్ నాకు. అందుకని నన్ను అందరు గాజువాకలో బోటి సీన్ అంటారు సార్. మేము పోలీస్ రిమాండ్లో ఉన్నప్పుడు సిఏ గారు సుపారీ తీసుకొని మర్డర్ చేయమంటే మర్డర్ చేసి ఈ సిఏ గారు కదా సార్, అంతకుముందు అంటే ఆఫీసర్ గారు సార్. అంతేగాని మాకు మర్డర్ కేసులు సంబంధం లేదు సార్. మేము ఎప్పుడు దొంగతనం కేసులు చేయలేదు సార్. 4-5 మర్డర్ కేసులతో చేసాను తప్పితే కానీ దొంగతనం కేసులు చేయలేదు సార్ మేము. నా పేరు జానీ సార్. అమ్ముతోడు సార్. నాకేం తెలియదు సార్. అయినా నాకు చదవడమే రాదు సార్. ఆ ఎర్ర బుక్ గురించి నాకేం తెలుసు సార్. నా హృదయపూర్వక నమస్కారాలండి. మా డైరెక్టరు సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ క్రిమినల్స్ మీద ఒక సినిమా చేద్దామంటే మొదట నేను చాలా భయపడిపోయానండి. కానీ వాళ్ళ యథార్థ గాథ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఒక కొత్త లోకంలో అద్భుతంగా అనిపించిందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్ని నేను చిన్నగా ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ విషయంలో, ఈ సినిమా విషయంలో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. ఈ క్రిమినల్స్కి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తూ డైరెక్టర్ గారిని ఫర్దర్గా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక జర్నలిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ దాన్ని ప్రజలకు చూపించాలి అన్న ఒక ఆరాటంతో చేసే ఈ సినిమా ప్రయాణంలో ఈ కాక్రోచ్ అనే సినిమాని తీయాలి అని నేను అనుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా నేను అడగటం, ఎన్నో కేస్ స్టడీస్ తీసుకున్నాను. చాలా జరిగిన యథార్థ సంఘటనలు తీసుకొని, ఎస్పెషల్లీ గాజువాక పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ కేసెస్, వీళ్ళందరికీ సంబంధించిన స్టోరీస్ని తీసుకొని వాళ్ళందరి అనుమతితో నేను ఈ సినిమాని ప్లాన్ చేశానండి.